యుగాలు గడిచినా తరాలు మారినా ఈనాటికి తరిగిపోనిది కల్తీ లేనిది అమ్మ ప్రేమ మాత్రమే. అమ్మ ఎవరికైనా అమ్మే. ఇదే అర్థాన్ని స్ఫురింపజేస్తూ తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు మొలకెత్తాయి. అయితే ప్రేమించు సినిమాలోని కంటేనే అమ్మ అని అంటే ఎలా పాటకు ఓ ప్రత్యేకత ఉంది. ఒకరి దృష్టిలో ప్రేమించే అమ్మ, ఇంకొకరి మనసులో కడుపు తీపి లేని బొమ్మ. ఈ భావాన్ని స్ఫురింపజేస్తూ సి నారాయణ రెడ్డి కళ నుంచి జాలువారిన ఈ పాట వెనుక మాటల్ని చూసేద్దామా? ఏ స్త్రీ జీవితమైనా పరిపూర్ణమయ్యేది అమ్మతనంతోనే. మరి అమ్మ మమకారాన్ని అహంకారం శాసిస్తే నిజ జీవితంలో ఇలాంటి సందర్భం లేకపోయినా ప్రేమించు సినిమాలో ఓ అమ్మ పాత్రను ఇలానే ఆవిష్కరించారు. కూతురికి కళ్ళు లేవని ప్రేమను చంపుకున్న అమ్మ అన్న కొడుకుని అన్నీ తానే పెంచుతుంది. ఒకరికి కరుణించే అమ్మ ఇంకొకరికి కడుపు తీపి లేని బొమ్మ. ఈ రెండు పార్శ్వాలు ఒకే చోట ఆవిష్కృతమైతే కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. ఇలాంటి పాటకు స్వరాలు అందించమంటే జీవితకాలంలో అరుదుగా ఎదురయ్యే అవకాశం. ప్రేమించు సినిమా ద్వారా శ్రీలేఖకు అలాంటి అవకాశమే లభించింది. అయితే ఈ పాటకు దాదాపు 50కి పైగా ట్యూన్లు చేసిన ప్రయోజనం లేకపోయింది. చివరకు ఈ పాటకు ట్యూన్ ఎలా కుదిరిందనే విషయం శ్రీలేఖ ఇలా చెప్తున్నారు. నేను నా కెరీర్లో చాలా కష్టపడ్డాను ఒక సాంగ్కి. ఇంకా అలసిపోయాను, ఈ సాంగ్ నేను చేయలేను అని ఫీల్ అయ్యానంటే ఒకే ఒక సాంగ్ అండి, అది ప్రేమించులో కంటేనే అమ్మని అంటే ఎలా. నాకు ఈ రోజున కెరియర్లో నాకు అంత పేరు తెచ్చిపెట్టింది ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత. చాలా చాలా హార్డ్ వర్క్ చేశాను, ఎన్నో ట్యూన్స్ చేశాను, 50 పైన ట్యూన్స్ చేశాను. రామనాయుడు గారికి ఎవ్వరికీ నచ్చలేదు. బట్ ఆ సాంగ్ శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన ఫస్ట్ లిరిక్ రాసి తీసుకొచ్చిన తర్వాత ట్యూన్ 5 మినిట్స్లో అయిపోయింది. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అబ్బాయి ఎవరింటారబ్బా ఈ సాంగ్ అనుకున్నాను. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అద్భుతంగా సి క్లాస్ కూడా దానికి క్లాప్స్ కొట్టి సో ఆ సాంగ్ అంతా ఎంకరేజ్ చేశారు. ఏదో పాట కోసం ఇందులో అమ్మను నీడను అందించే చెట్టుతో నీళ్లిచ్చే మబ్బుతో పోల్చారు సి నారాయణ రెడ్డి. నిజం చెప్పాలంటే అమ్మ అంతకంటే గొప్పది. అమ్మ ప్రేమ అంతకంటే పెద్దది. జగతికి సర్వస్వం అర్పించే అలాంటి అమ్మతనానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమంటూ మాతృత్వానికి జ్యోతులు అర్పించారు. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించి చెట్టే అమ్మ. చాయడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ. అమ్మలనే మించిన మా అమ్మకు, అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. ఇదే విధంగా ఆ తల్లిలో ఉన్న రెండో పార్శ్వాన్ని సైతం చక్కగా ఆవిష్కరించి మెప్పించారు సినారే. పునాదిని మర్చిపోకూడదని, మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే ఉందంటూ ఆకట్టుకునే పదాలతో అల్లారు. మమకారమే పరమార్థం, అది లేని అహంకారం వ్యర్థం అంటూ చక్కటి వంతెన వేశారు. అమ్మ ప్రేమ అనగానే గుర్తొచ్చే పాటల్లో ఇది కూడా ఒకటి.